స్థలాలను ఏరివేసి అసలైన పేదలకు ఇల్లు కేటాయిస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి అన్నారు. నగర శివార్లోని చిన్మయ నగర్ లోని టిడ్కో ఇళ్లను ఆయన టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణాలు ఎక్కడి వరకు జరిగాయి, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయనేది తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ టీడీపీ హయాంలో దాదాపు 80% పైగా పనులు జరిగాయన్నారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇంచు పని కూడా జరగలేదన్నారు. దీనిపై వెంటనే గృహ నిర్మాణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. ఈ బిల్డింగ్స్ లో ఇద్దరు ఉన్నారు సార్. ఆ ఇద్దరు కూడా ఒకటేమో ఎక్కువ 11 తర్వాత మళ్ళీ మనకి ఎల్టీ లైన్ పోతుంది, ఎస్టీ లైన్ 11 kV పోతుంది సార్. ప్రతి బ్లాక్ కు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. 48 ఇండ్లకి ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. మళ్ళీ కొట్టొద్దన్నారు, ఆ రోజు కొట్టిన కాడికి ఆపమన్నారు, మళ్ళీ కొట్టొద్దన్నారు. దాని మీద కూడా 20 సింగిల్ బెడ్రూమ్ వేరే, అది వేరే. అయినా జిల్లాది సార్. మనకి యాక్చువల్గా ఇన్ని శాంక్షన్ అయితే ఇన్ని మళ్ళీ కట్టెలు చేశాను 4,000 పనువే పెరిగేసాను. ఇవి శాంక్షన్ ఇవి దీంట్లో మన ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉన్నాయి సార్. 300 ఎస్ఎఫ్టీలో మనకు కంప్లీట్ అయింది 1764 సార్. ఎక్కువ చెప్పాడు, లాంగ్ చెప్పు, చిన్నగా ఒక అట్లా అట్లా 4 బ్లాక్లు ఆయన బాగా 12 ఈరోజు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో టిడ్కో హౌసెస్ పరిశీలించడం జరిగింది. మా ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి టిడ్కో హౌసెస్ ప్రోగ్రెస్ చూడడం జరిగింది. మేము 2014-19లో ఏవైతే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి ఉంచామో అదే ప్రోగ్రెస్ గత 5 ఏళ్లలో ఏమీ జరగలేదు. కేవలం బెనిఫిషియర్స్ మాత్రమే మార్చుకున్నారు 5 ఏళ్లలో. వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకి వీళ్ళకి మాత్రమే హౌసెస్ ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే ఇంకొక 80 crores ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2,300 హౌసెస్ అందుబాటులోకి వస్తాయి. వీళ్ళంతా ఆల్మోస్ట్ 80% వర్క్ అయిపోయింది, ఒక 20% పెండింగ్ ఉంది. ఇది మా గృహ